తెలంగాణలో హైకోర్టు జడ్జిని అంటూ కిలాడి లేడీ మోసాలు వెలుగుచూశాయి. హైకోర్టులో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ప్రసన్నారెడ్డి అనే మహిళ భారీగా డబ్బులు వసూలు చేసింది. జడ్జినంటూ మోసం చేసి వేములవాడ ఆలయంలో ప్రత్యేక దర్శనానికి వెళ్లింది. ప్రసన్నారెడ్డి జడ్జి కాదని ఆలస్యంగా గుర్తించిన పోలీసులు కరీంనగర్లో అరెస్టు చేశారు. తెలంగాణలో హైకోర్టు జడ్జిని అంటూ కిలాడి లేడీ మోసాలు వెలుగుచూశాయి. హైకోర్టులో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ప్రసన్నరెడ్డి అనే మహిళ భారీగా డబ్బులు వసూలు చేసింది. జడ్జినంటూ మోసం చేసి వేములవాడ ఆలయంలో ప్రత్యేక దర్శనానికి వెళ్లింది. ప్రసన్నరెడ్డి జడ్జి కాదని ఆలస్యంగా గుర్తించిన పోలీసులు కరీంనగర్లో అరెస్టు చేశారు. హైకోర్టు జడ్జిని అంటూ మోసం చేసిన కిలాడి లేడీకి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, హైకోర్టులో ఉద్యోగాల పేరిట ఒక మాయలేడి పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడింది. సుమారుగా 100 మందికి పైగా మోసం చేసి సుమారు ₹1,00,00,000 వసూలు చేసినటువంటి వైన ప్రజెంట్ వెలుగులోకి వచ్చింది. మరోవైపు తాను హైకోర్టు జడ్జిని అంటూ చెప్పుకుంటూ హైకోర్టులో రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ కూడా నిరుద్యోగులు మోసగించి సుమారుగా వారి నుంచి ఒక్కొక్కరి నుంచి సుమారుగా 3 నుంచి 5 లక్షల వరకు కూడా వసూలు చేసినట్టుగా తెలుస్తోంది. ఇదే కాకుండా తాను జడ్జినంటూ నమ్మించి వేములవాడ దేవాలయంలో ప్రత్యేకంగా దర్శనం చేయించుకున్నటువంటి సందర్భాలు కూడా వెలుగులోకి వచ్చాయి. చివరికి పోలీసులను కూడా ఆమె బురుడీ చుట్టించినటువంటి వైన ప్రజెంట్ వెలుగులోకి వచ్చింది. అమర్పేటకు సంబంధించినటువంటి ప్రసన్నారెడ్డి ఈ మోసాలకు పాల్పడినట్టుగా ఇప్పటికే మదననగర్ పోలీసులు గుర్తించి ఆమెను కరీంనగర్ లో అరెస్ట్ చేసి ఇప్పటికే రిమాండ్ తరలించడం కూడా జరిగింది. వెంగళరావు నగర్కు సంబంధించినటువంటి జీవన్ అనేటువంటి వ్యక్తికి ఈ ప్రసన్నారెడ్డి 3 ఏళ్ల క్రితం పరిచయం అయింది. అయితే అప్పటికే జీవన్ ఉద్యోగ అన్వేషణలో ఉండడంతో అతనికి మాయమాటలు చెప్పి ఇటు హైకోర్టులో ఉద్యోగాలు ఉన్నాయి, తాను హైకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తానంటూ కూడా అతన్ని పరిచయం చేసుకుంది. తనకు చాలా మంది న్యాయమూర్తులు తెలుసు, జడ్జీలు తెలుసు, సో వారి ద్వారా రికార్డ్ అసిస్టెంట్ గా ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ కూడా జీవన్ ను బురిడి కొట్టించింది. ఇదే నేపథ్యంలో ఆమె నిజంగా న్యాయవాది అంటూ నమ్మినటువంటి జీవన్ ఆమెకు సుమారుగా 6,00,000 లక్షల రూపాయలు ఉద్యోగం కోసం ఇచ్చినటువంటి సందర్భం ఉంది. అయితే రోజులు గడుస్తున్నప్పటికీ కూడా ఉద్యోగం కోసం ప్రాసెస్ నడుస్తుందంటూ కూడా జీవన్ ను మోసం చేస్తూ వస్తోంది. ఇదే సమయంలో హైకోర్టులో తాను ఉన్నటువంటి ఫొటోస్ అవన్నీ కూడా జీవన్ కు పంపిస్తూ తాను అతనికి సంబంధించినటువంటి ఉద్యోగం పని మీదే ఉన్నానంటూ కూడా అతను నమ్మించేటటువంటి ప్రయత్నం చేసింది. ఇలా సుమారుగా 10 లక్షల వరకు కూడా వసూలు చేసినటువంటి సందర్భంలో రోజులు గడుస్తున్న కొద్దీ తనకు ఉద్యోగం రాకపోవడంతో అతను ఆమె ఉంటున్నటువంటి ఇంటికి కూడా వెళ్ళడం జరిగింది. అంబర్పేటకు వెళ్ళినప్పటికీ అంబర్పేటలో ఆమె నివాసం ఇంటికి తాళం వేసినటువంటి విషయాన్ని గుర్తించాడు. మరోవైపు తనలాగే చాలా మంది కూడా మోసపోయారంటూ గుర్తించిన తర్వాత అతను మదననగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. కేవలం నిరుద్యోగులను మాత్రమే కాకుండా తన వద్ద పనిచేసేటటువంటి డ్రైవర్లను కూడా చాలా మందిని ఇదే తరహాలో హైకోర్టులో ఉద్యోగాల పేరిట మోసం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ మాయలేడి వలలో సుమారుగా 100 మందికి పైగా చిక్కినట్టుగా తెలుస్తుంది. ప్రతి ఒక్కరి నుంచి సుమారు 3 నుంచి 5 లక్షల వరకు కూడా డబ్బులు వసూలు చేసింది. సుమారుగా ₹1,00,00,000 వసూలు చేసినటువంటి ఇదే అంశం మీద మదననగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆమెకు సంబంధించినటువంటి కదలికలను గుర్తించి ఆమె కరీంనగర్ లో ఉన్నారంటూ కూడా తెలుసుకుని కరీంనగర్ కు వెళ్లి ఆమె అదుపులోకి తీసుకున్న అనంతరం రిమాండ్ చేసినటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. కేవలం ఇవి మాత్రమే కాకుండా మహిళలను కూడా మోసానికి పాల్పడింది. కొంతమంది మహిళలకు విడాకులు ఇప్పిస్తారంటూ కూడా తాను అడ్వకేట్ అంటూ కూడా నమ్మించి పెద్ద ఎత్తున కూడా వసూళ్లకు పాల్పడినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే తాను వద్ద పనిచేస్తున్నటువంటి డ్రైవర్లు, ఆ డ్రైవర్లకు సంబంధించినటువంటి బంధువులకు సంబంధించినటువంటి వారి దగ్గర కూడా ఈ డబ్బులు వసూలు చేసింది. సో ఈమెకి సంబంధించిన అంశం మీద లోతుగా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఎక్కడెక్కడ మోసాలకు పాల్పడింది, ఎంత మొత్తంలో డబ్బులు వసూలు చేసింది అన్న కోణంలో పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం ఈ మహిళను అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ శశి.